అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయి ప్రియ విజయ్ వ్లాగ్స్. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు అయితే మా అన్నయ్య వాళ్ళ చెనికి వచ్చాను అనమాట. మా అమ్మ వాళ్ళ చెనికి చూడండి ఫ్రెండ్స్, మా అన్నయ్య వాళ్ళ పత్తి. వీళ్ళైతే మందేస్తాని వచ్చిండ్రు. నేనైతే ఇక చూద్దామని వచ్చిన. చాలా రోజుల తర్వాత కాదు, చాలా ఏళ్ళ తర్వాత వచ్చానమాట. ఒక 4-5 సంవత్సరాలు అయితే అవుతుంది నేను చేనికి రాక. ఈరోజు వచ్చాను. మా వదిన అటు చూపెట్టి ఒకసారి ఆమె నవ్వుతుంది. మా అన్న అయితే ఇప్పుడు మందేస్తాడట. దీని మీద చిక్కుడు పప్పుల మీదనా, చిక్కుడు పప్పుల మీద మందేస్తాడట. నవ్వుతున్నారు. ఇక పదండి వాటర్ క్యాన్లు రెండే కదా, 3 ఉన్నాయి. చైత్రకు ఒకటి, చైత్ర వాళ్ళ మమ్మీకి ఒకటి, అందరు చైత్ర వాళ్ళ అత్తమ్మ వాళ్ళ మామకి. కాకరకాయలు ఉన్నాయి, తర్వాత వెతకాల కర్రీకి. ఇది మొత్తం చుట్టూ అడవే. లాస్ట్ అమ్మ వాళ్ళది చేయను అనమాట. మొత్తం అడవే, పచ్చగా మస్తున్నది. వాసన వస్తుందని చెప్తాను. మెల్లగా నువ్వు ఒకటి పట్టుకుంటా, దానిలో నింపుతావు డైరెక్ట్. ఇప్పుడైతే వాటర్ కోసం అందరం వెళ్తాను. ముగ్గురు ఏం సగం చేను మా అమ్మ వాళ్ళు చేస్తాను అన్నమాట. అయ్యో మా వదిన చెప్తాంది కౌలుకి ఇచ్చినామన్నమాట. నేను ఉండంగా అయితే మొత్తం చేసాను. నా పెళ్ళైనాక కాదు, ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. సగం సగం చేస్తాను. ఇక మా అన్నయ్య లేదు. ఇక మా చైత్ర బాబు అద్దన్న వెనుక పడి వచ్చింది, ఎండ కొడుతుంది. మా వాళ్ళ వెనుక ముందు వెళ్తాను, నేను వెనుకున్నా. చైత్ర పాప రా, అద్దు అన్న అది పట్టుకుంటా. ఈ మరి క్యాన్ పట్టుకోవాలనా? పట్టుకుంటావా? వచ్చేటప్పుడు పట్టుకోవాలి. నింపి ఉంటుంది, మెల్లగరా. మళ్ళీ పోయిరు మా వాళ్ళు. ఇది మొత్తం అక్కడి నుంచి అక్కడ వరకు మొత్తం 6-7 ఎకరాలు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి, పట్ట భూమి ఏం కాదు, పట్ట అయితే ఏం లేదు, కానీ మొత్తం ఫస్ట్ నుంచి చేస్తూ ఉండే. ఇప్పుడైతే సగం చేస్తారు, సగం కావులకి ఇచ్చేసిండ్రు. కొంచెం మనీ అడ్జస్ట్ కాక సగం ఇచ్చేసిండ్రు అనమాట. చూడండి, మా వదిన, మా అన్నయ్య, మా అమ్మ అయితే కృతిక పాపని పట్టుకొని ఇంటికాడ ఉన్నది. మేమైతే వచ్చినాం. ఇక నేను కూడా చాలా రోజులు అయిందని. ఇదైతే ఇక వేరే అక్కడ లోపలికి వెళ్ళాలా వాటర్ తేవడానికి. అటొక్కటి చిన్న జలపాతం మాదిరి ఉంది ఆ కొండల మధ్యలో. ఎప్పుడైనా మళ్ళీ వచ్చినప్పుడు చూపెడతా. వీళ్ళైతే మా వదిన వెళ్తుంది. ఫస్ట్ మా డాడీకి అందించేదాన్ని నీళ్ళు. చాలా సంవత్సరాలు అయింది నేను రాక, ఒక 4-5 సంవత్సరాలు అయితే. గుట్ట చూపెడతాను చూడండి ఫ్రెండ్. దాన్ని వాచ్ చేసినా కూడా కాలిపోతాయి ఆకులు. ఇరవై చెప్దేమో నింపు. మా అన్నయ్య పాప వదిన నిలబడు. ఇక్కడైతే వాటర్ కోసం వచ్చిన. ఫస్ట్ బాగా వాటర్ వస్తుండే, ఇప్పుడు ఇంకిపోయినాయి అనుకుంటా. అటైతే బాగున్నదేమో కదా, మినీ వాటర్ ఫాల్ ఉన్నది అటు చిన్నది. ఇప్పుడు కాదు, తర్వాత పోదాం. మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు పోదాం. తర్వాత పోదాం. నువ్వు చిన్నగా ఉండే అప్పుడు వచ్చిన మేము. సరిపోదా ఇవి 3 క్యాన్లు? అది పంపు కదా, ఒకటి 4. 3 క్యాన్లు ఎవరు పడతారు? ఈ 3 క్యాన్లు ఎవరు మరి? ఇక్కడే ఉండేనా క్యాన్లు? చెట్టు మీద కూర్చో మంచిగా. క్యాన్ అయితే ఒక క్యాన్ నిండింది, పక్కన పెట్టేసింది. కొంచెం నింపాట, కొంచెం ఇడు. తమిళ మాట్లాడుతాను. టంక సొక్కు ఉన్నది కూడా, ఒకటి పెద్దది ఉన్నది కదా. తెంపుదామా?
వాళ్ళు ఉన్నాయి కొద్దిగా తీసుకొచ్చిన మామయ్య వాళ్ళు తీసుకెళ్ళలేదా? సగం ఉంచింది అమ్మ నీకు. అవునా? నీకు చూపెడితే ఆగండి ఫ్రెండ్స్. ఇది ఇక్కడ ఒకటి ఉన్నది కంక సొత్తి. పెద్దగా ఏం లేదు, చిన్నగానే ఉన్నది. కర్రీ చేస్తాం. కర్రీ వైది అంటాం మా భాషలో. పెద్దగా ఉన్నదా చిన్నగానే ఉన్నది? వైది కర్రీ ఇంత పెద్దగా ఉన్నది. ఇరువాల మరి అద్దా అట్టిగా అద్దట కంక అవుతుందట మా అన్నయ్య. ఫస్ట్ మనమే చేస్తుండే ఈ చేను కూడా. ఈ చేను కూడా మనదే, కానీ వాళ్ళు కొన్నారు, మేము కాలు ఇచ్చి చేస్తుండే. ఇటు దిక్కి అమ్మమ్మ ఇటు వచ్చినావు నువ్వు? ఇలాంటి నీళ్ళు ఉండే కదా, పెద్ద ఉండే లాంగ్. ఇది లేకుండా క్యాపులు లేకుండా పోతాయి కదా నీళ్ళు. వాటర్ అంతా వేస్ట్ అవుతుంది. ఆడ మీద పడదు కదా, మన మీద పడుతుంది. పిట్ట మొత్తుకుంటాను. టైం ఎంత అవుతుంది? 4:30 అవుతుంది కదా. మేము కొంచెం సాయంత్రం అయినాక వచ్చినాం, ఈవినింగ్ అయినాక. పురుగులు బయటికి వెళ్తే ఇక మంచిగా మందే ఇచ్చని మా అన్నయ్య ప్లాను. ఎత్తుకోండి ఇక కేక్ అని పడతాను. మీరు అది పట్టండి, నువ్వు మూతున్నది పట్టు, నీళ్ళు నీకు అవి మన పైన పడతాయి. నీకు ఎత్తాను, ఎత్తుకుంటా. నేను ఎత్తుతలే, బాగా ఎత్తుకుంటా. అది కూడా ఎత్తురాదా మీకు? ఇక ఎత్తావు, నాకు ఎట్లా ఎత్తు ఎత్తు. చూడండి మా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. అయ్యి ఇప్పుడు ఇక్కడ భుజం మీద పట్టే. అయ్యో రామ, ఉన్నాడు పో ఇంకన్నాడు. అన్న కోసం చెల్లి కష్టం. మెల్లగా నడు, లేవు అట్లా చేతిలో పట్టుకున్నాడు, చేతిలో పట్టుకున్నాడు. చూడండి ఫ్రెండ్స్, మా వదిన క్యాన్ చేస్తుంది, మాకు హెల్ప్ చేస్తుంది. నేనైతే ఒకటే క్యాన్ తెచ్చాను ఫ్రెండ్స్. మా వదిన అయితే మధ్యలో పెట్టినాడు అన్నయ్య. మా వదిన ఏమో 2 క్యాన్స్ తెచ్చింది. సరే, సంచి ఆడ చెట్టు కాడ పెట్టిన. మీరు స్కార్ఫ్ తెచ్చిండ్రుగా, ఆ స్కార్ఫ్ ఇవ్వండి. అది వద్దు, అది గలీజు. స్కార్ఫా? అది ఎట్లున్నది? అంతా గలీజ్ గబ్బు గబ్బు. అది మొత్తం తడిసిపోయింది బేట. అద్దట ఇగో తడిసిపోయింది, జలుబు అవుతుంది అంటుంది. మీ డాడీగా అత్త మామని మా బిడ్డని ఎందుకు తీసుకుపోయినారు చేనికి? ఎవరు తీసుకొని వెళ్ళమన్నారు? ఎవరు పర్మిషన్ తీసుకున్నారు? పదండి ఇక అటు సైడ్ ముందు. ఏమో మధ్య మధ్యలో అట్లనే అయినాయి. టమాటాలు లేవు, టమాటాలు నాటినాం కానీ చచ్చిపోయి. ఫోన్ చేయాలి అత్తకి, ఫోన్ చేసి అడుగుదాం ఏడ నాటాలని. నిన్న తెంపుకెళ్ళినాం కొన్ని, ఇంకా ఉన్నాయి. ఇగో మా వదిన అయితే మిరపకాయలకు వస్తుంది. ఎవరు ఎందుకు పని చేయలేదు? ఫస్ట్ అయితే చేయలే, వాళ్ళ ఇంట్లో పాపం ఇక్కడ వచ్చి కష్టపడుతుంది.
బిడ్డ హనుమకొండలో చదువుకుంది, ఇక్కడ కొండకాడ వచ్చి పని చేస్తుంది. పెద్ద పెద్దవి కట్ చేయి. ఇంట్లో ఉన్నాయేమో మీకు? నానమ్మకి ఒకే ఇంట్లో ఉంటారు కానీ ఆమె మొత్తం నూరుతుంది, స్కూల్లో తీసుకెళ్ళడానికి నూరుతుంది, కారం నూరుతుంది, పచ్చి కారం నూరుతుంది, స్కూల్లో తీసుకెళ్తుంది. ఇంటికాడ కూడా బాగా తింటుంది. ఇక మిరపకాయలు వెళ్ళినాయంటే చాలు వేసుడే వేసుడు. కొన్ని తెంపు, మాకు కూడా కొన్ని తెంపు. ఇంట్లో ఉన్నాయి కానీ ఇవి ఫ్రెష్ కదా, పెద్ద పెద్ద తెంపు. మందేస్తాడు, ఇగో మీకు కనిపిస్తాడో లేదో అక్కడ మందేస్తాడు, అక్కడ. అద్దు ఉన్నాయి కదా ఇంటికాడి, అయిపోయిన తర్వాత చెప్తాం, ఇక మీకే చెప్తాం, ఆర్డర్ చెప్తాం, తెంపుకొని రండి. రోజు ఒక 2 kgs అయితే సరిపోతాయి మాకు. ఎందుకు మొత్తుకుంటాను మామ మామ అని? పెద్దగానే పెద్ద పెద్దవి ఉన్నాయి. ఎక్కడున్నా తీగ ఉన్నాయా మరి? ఇవి కాకరకాయలు కాస్తలేవేమో, అవి మొన్నట్లా పెట్టినాయి అందుకని కాస్తలేవు. కాస్తుంది ఇక టైం పడుతుంది. అది నువ్వు కట్ చేయకు బేట, నువ్వు ఆగు, చేతికి మళ్ళీ దెబ్బ తాగితే పరిచయం. మీ డాడీ ఎత్తాను మా గడగడ అంటుంది, మా అబ్బాయి అవుతుంది ఇటు నుంచి. మొత్తం చల్లగా అవుతుంది ఒకేసారి. గుట్ట ఉన్నది, గుట్ట పైన ఎక్కుతావు నువ్వు? పచ్చ పికాక్స్ ఇప్పుడు రావు, కంది కొట్టేటప్పుడు వస్తాయి, కందులు కొట్టేటప్పుడు వస్తాయి. ఇప్పుడు వచ్చిన మనకు కనబడాయి కదా. అన్ని చెట్లు ఉన్నాయా? చెట్లు, ట్రీస్ లేవు, అన్ని చెట్లు ఉన్నాయి. చెట్లు లేవు, ట్రీసా? సరిపోతాయిలే, ఎక్కువ దెంపకు. మీ అయితే రోజు రోజు వస్తూనే ఉంటారు కదా చేనికి, సరిపోతాయి. నేను కొన్ని ఇగో ఫుల్ ఎండ కొడుతుంది, మా వదిన చూడ. ఇగో పెద్ద పెద్ద మస్తు ఉన్నాయి మిరపకాయలు. ఫ్రెష్. అన్నయ్య తీసుకురావాలి కానీ ఇక్కడే తీసుకెళ్దామంటాడు. ఎక్కువ కాస్తే కుదురుతాయి. ఇప్పుడు కొన్ని కొన్ని ఉన్నాయి కదా, ఫస్ట్ కాదా కదా ఇది? ఇది ఫస్ట్ కాదా. ఇక చెట్లు బాగా పొదలు అయితే మంచిగా వస్తాయి. ఇట్లా పొదలు అయితే ఇగో అవి సూపర్ కాసున్నాయి చెట్టు, బాగా కాసున్నాయి కదా. ఎన్ని ఉన్నాయి? ఓ 30-40 ఉన్నాయి కదా చెట్టుకి. సరిపోతాయిలే, ఎందుకు తెంపుతావు అట్టిగా? ఏదో తీగ, బోడ కాకరకాయ తీగ. ఇది ఎప్పుడైనా చూసి ఉంటే కామెంట్ చేయండి. పిందెలు పడి ఉన్నాయి ఇప్పుడు, పెద్దవి కింద ఉన్నాయేమో కదా. ఇవన్నీ పెద్దవి ఉండే కానీ మార్నింగ్ తెంపినాం. అత్తయ్య వాళ్ళకి పంపించింది. ఇటు మొత్తం తీగ ఉన్నది కానీ లొంద ఉన్నది, బొందు ఉన్నది, పోరాదు మనది, అయిపోతుంది. చిన్న చిన్నవి ఉన్నాయి కదా, ఒక వారానికి అవుతాయి. పెద్దవి ఉండే మార్నింగ్ తెంపినాము. పెద్దమ్మ వాళ్ళకి వావ్. పదా పడితే వావ్ ఒక్కసారి వెళ్తుంది. ఇది పురుగా? పెసరపప్పు పెసర్లది. పోదాంబా. చిన్న చిన్నగా ఉన్నాయి, మంచిగా ఫ్రెష్గా ఉంటే తెంపుదాం కదా. మళ్ళీ ఏం కాకరకాయలు ఉన్నాయా? కాకరకాయలు ఉన్నాయి. బీరకాయలు అయితే ఇంట్లోనే ఉన్నాయి. అద్దు ఇప్పుడే మందేస్తాను కదా. నిన్న అయ్యో నేను మొత్తుకుంటాను, అటు మొత్తుకుంటాను. ఎక్కడ ఉందో చూద్దామా పోయి? జంగల్లో మొత్తుకుంటుంది. స్టార్ట్. మా అమ్మ అయితే టమాటా నారు ఇచ్చింది, మిరపకాయలు చనిపోయిన జాగాల పెట్టుమని ఇచ్చింది. కొంచెం తాగి పెట్టాలి, లేకుంటే ఇప్పుడు అద్దు నేను పెడతావు. సరిపోతుంది కదా వదిన? సరిపోతుంది. నీకన్నా నాకు తెలుసు, కొంచెం రెండు పెడతా. రెండు పెట్టండి. ఇక్కడ కొట్టే, ఇక్కడ కొట్టు, నెత్తి మీద కొట్టు చైతు. మళ్ళీ ఎక్కడ చనిపోయింది? మళ్ళీ ఇక్కడ సైడ్.
మా అబ్బాయి అవుతుంది. వర్షం వస్తుందేమో గడగడ గడగడ. అన్న వేస్తా 2 పంపులు అయింది కదా ఇప్పటికి. 2 పంపులు అయినాయి. తొందరగా వేస్తే మంచిది, వర్షం వస్తే పోతాయి. ఇగో అమ్మమ్మ వేస్తాను నిన్ను, నాకు అది తెలియదు. మళ్ళీ ఎక్కడ చనిపోయింది? అటు సైడ్ ముందు. టమాటాలు చలికాలం కూడా వస్తాయి ఇక, ఇప్పుడు కాదు. తర్వాత తినడానికి అవుతాయి. తర్వాత ఎట్లా రేట్లు తగ్గుతాయి, ఇప్పుడు కాస్తే డబ్బులు వస్తాయి. రేట్లు తగ్గుతాయి కానీ ఇంట్లో మంచిగా ఉంటాయి. మన చేనులో పండినాయి కదా. మంచిగా ఉంటాయి కదా. మొత్తం జాగాలు 2 పెట్టాలనా? 2 పెట్టండి. ఫ్రెష్గా తీసుకెళ్ళచ్చు, మంచిగా వండచ్చు, చట్నీ చేయచ్చు, తినచ్చు. దీంట్లో పెట్టాను, ఇది ఎట్లానే ఉంది కదా చెట్టు. ఒకటి పెట్టండి. ఒకటి సరిపోతుందా? 2 పెట్టండి అయితే. 2 పెడతా, చిన్న 2 పెట్టేసిన. అమ్మ తీస్తుందిలే. ఎందుకు తిడుతుంది? బంతి చెట్లు పెట్టనుండే బతుకమ్మ పెట్టాలా? నేను అమ్మ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు తెస్తా అనుకున్నా కానీ దొరకలే. మంచిగా పెడితే దసరా అప్పుడు అమ్మచ్చు. మస్తు పైసలు వస్తాయి. పైసలు మస్తు వస్తాయి కానీ మీ అన్నకి మస్తు అవుతాయి. ఎంజాయ్ మస్తు అవుతుంది. నీకు కదా అన్నకు ఒక ఇగో నా కన్ను కూర్చు అయిపోతుంది, కన్ను పోతుంది, అప్పుడు గిట్లుంటా. లేకుంటే ఏంది కన్ను గిట్లా కొడుతుంది. అద్దు అన్నాం ఫ్రెండ్స్. ఇగో ఈమె వెనక పడొచ్చింది, మా అన్న వెనక. మేమైతే ఫస్ట్ వెళ్ళి వచ్చినాం వదిన నేను. ఈమె అయితే అట్టిగానే మా అన్న వెనక వచ్చింది. మరి మామని వాడు గీడు అంటారా? మామయ్య అనాల. మామయ్య ఎందుకు? మామ 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 ముద్దుల మామ. మామయ్య ఒక్కసారి మామయ్య అని పిలవమ్మ. మామయ్య గిడ పెడతా. ఇగో ఇది కూడా అట్లానే ఉన్నది. మా కృతిక అయితే ఇంట్లో ఉన్నది ఏడుస్తుందో ఏమో. ఏడవదా ఆమె అమ్మ దగ్గర. డాడీ కూడా ఉన్నాడు కదా. అందరు ఉన్నారు ఇక ఇంట్లో. మా నాన్నమ్మ కూడా వచ్చింది స్కూల్ నుంచి. 2 పెడతా, ఏం కాదు. ఏంగా 2 అత్త 2 పెట్టమన్నది. మళ్ళీ ఎక్కడ ఏమైంది? ఆడ కాదు, మధ్యలా. ఇదిగో ఇదైతే గోంగూర. ఇగో మా అమ్మ వాళ్ళ చేనులు ఉన్నాయి, కొనే అవసరం లేదు. ఇక తెంపుకుంటున్నాయి. ఇక ఇంటికి తీసుకెళ్ళడానికి. ఇంటికి పోదాం కదా, అప్పుడు అన్ని కూరగాయలు తీసుకెళ్ళాలి. మీకు కూడా తెంపాలనా? మాకు కూడా కొంచెం. ఫస్ట్ అయితే బాగాలేదు కానీ ఇప్పుడు వర్షానికి మంచిగా అయింది. మొత్తం పసుపు కలర్లో వచ్చిందట. ఎల్లో అయింది ఫస్ట్లో. ముదిరినది మంచిగా అవుతుంది, ఫ్రెష్గా. చట్నీ మంచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో వేసి తింటే సూపర్ ఉంటుంది. కమ్మగా ఉంటుంది. కమ్మగా అంటే కమ్మ. పచ్చడి కన్నా ఇద్దాం, మంచిగా చేయాలి. మళ్ళీ ఇక ఫ్రెష్ కూడా తీసుకెళ్తున్నాం. ఫ్రెష్గా మొత్తం అన్నీ ఇక వీళ్ళ చేనుల నుంచి తీసుకెళ్తాను. కానీ చేనికి వస్తే అన్నీ దొరుకుతాయి కానీ నాకైతే టైం దొరకదు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఇక షాప్లోనే. సో ఇది ఉన్నది చూడు, ఇట్లా అయింది మొత్తం. ఫస్ట్ అయితే ఇట్లా ఉండేదా, ఇప్పుడు మొత్తం మా అమ్మ కట్ చేసి పారేసింది అట. ఇప్పుడు మంచిగా ఫ్రెష్గా ఉన్నది. కొంచెం కొంచెం తెంపుదా, వారానికి మళ్ళీ అయితే మళ్ళీ అటు సైడ్ చెట్లు కూడా ఉన్నాయి కదా. అటు ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి. సూపర్ ఉన్నది చెట్టు అయితే. మంచిగా తెంపు. మేము ఫ్రెష్ తీసుకెళ్తాం వెజిటేబుల్స్ అన్నీ. నాకు కూడా పంపిస్తారు ఫ్రెష్గా, కానీ పొద్దునకు వస్తే సాయంత్రం, లేకుంటే రేపు పొద్దున పంపిస్తారు. అట్లా ఎవరైనా వస్తే పంపిస్తూనే ఉంటారు, లేకుంటే మా తాత మా అన్నయ్య అట్లా తీసుకొని వస్తూ ఉంటారు. ఫ్రెష్గా మంచిగా టమాటాలు వస్తాయి, మంచిగా ఉంటాయి. లేతగా ఉన్నది ఆశీర్వాద్. టమాటాలు కూడా పెట్టినాం కానీ నారు అవి చనిపోయినాయి. టమాటాలు అప్పట్లో వర్షం బాగా వచ్చింది కదా, దానిపోయినాయి కదా.
ఆసిబాద్లో అయితే 40 రూపాయలు పావు అమ్ముతున్నారు ఇది. అవునా? అన్నయ్య ఒకసారి తీసుకొచ్చింది అయితే అప్పట్లో. ఆ. నేను తినాక ఒక 2 వారాలు అవుతుంది, చాలా రోజులైంది తినాక, 2 వారాలు అయితే అవుతుంది. పెద్ద పెద్ద ఆకులు కానివ్వదు, కొంచెం చిన్నగా ఉండగానే ఇట్లా ఉన్నప్పుడు కట్ చేసుకొని తినుకోవాలి. మా అన్నయ్యకి మస్తు ఇష్టం గోంగూర పచ్చడి అంటే, వీళ్ళు చేయరు. బుల్లాటాకి ఓ మా అన్నయ్య అయితే మంది వేయడానికి కలుపుతున్నాడు, నీళ్ళు పోస్తున్నాడు పంపులో. అయితాయా నీళ్ళు? ఏమంటాడు? కావు అంటాడు. మందు అది. ఏ మందు అది? పురుగులు వచ్చి మా అబ్బాయి తాంది తొందరగా కొట్టు. నేనైతే పోతా మరి ఇంటికి. పోతా. పో అంటే పో అంటాడు. మంచిగానే బాగానే మా అబ్బాయి తంది. వర్షం వచ్చింది అనుకో బాగా వస్తుంది, బాగా వచ్చింది అనుకో మనం ఇట్టే ఉండదు. ఒకసారి అట్లానే ఉంది. మనం ఇక ఇటే ఉండడు. కృతిక బాగా వేరే అన్నయ్య కష్టం సరిపోతే అది ఎందుకు అంత నింపుతాం ఎత్తరా నీకే పరిచయం కదా. ఎవరైనా నవ్వుతారు మరి ఏడవాలా? లేపంగా ఇట్లా బడ్డీ పెట్టుకో చిన్నది. బడ్డీ పెట్టుకుంటే నీకు ఇంత కష్టం లేదు. వదిన ఉన్నదని బడ్డీ పెట్టాడు. నీకెక్కడ లేకపోతుంది, నువ్వు ఉన్నవి గింత గింత. నాకు అది అలవాటు కూడా లేదు. నేనైతే లేపి పెడుతుండే. ఆమెకు తెలియదు, 2-3 సంవత్సరాలు చూస్తే ఆమెనే హెల్ప్ చేస్తుంది. నేను ఎప్పుడన్నా చేనులకు పోయినా చెప్పు. చూడది పడ్డది. దీనిలో పెట్టండి, ఈ 2 తీసుకోండి. సరే. సరిపోవా? సరే జల్దీ రాకుండా సగం అన్న అయిందా? సగం అయిందట. సరే. ఏమున్నది? కడిగినవా? కడిగినవా? మనం పోదామా వాటర్కి? పోదాంపా. అన్నయ్య మా కోసం బీరకాయలకు వస్తాం. మా అబ్బాయి తంది అయింది, ఎసుడు కూడా వెళ్తాను బయలుదేరి. ఒక గీడు ఉన్నది ఒకటి చిన్నగా ఉన్నది, చట్నీ చేయడం మెల్ల. వీళ్ళ కథ చూడ, వీళ్ళ కథ చూడండి. ఇగో సంచి అద్దు, అవి రసరకాయలు తర్వాత రేపు అత్తమ్మ కోసి తెస్తుంది రా. సరిపోతాయి, 2-3 దొరికినా వీళ్ళు కొన్ని. ఏడ కూర్తాడట వాళ్ళ చేనులో, తిడితేరా. ఇవన్నీ పెసరకాయలు. ఇక వర్షం రాకపోతే మంచిగా ఎండుతుండే, ఎండినాక పెసర్లు అవుతాయి మంచిగా. లేకుంటే ఇయ్యవా మరి? ఇదేం పాలనా? ఇగో ఆమె అటు తెంపిస్తారా నువ్వు? మమ్మీ లేదు బిమ్మి లేదురా. దొరికినా నీకు 2-3 అయినా సరిపోతాయా? మా అన్నయ్య ముందే సరిపోతాయి, ఎక్కువ కొయ్య కట్టిగా వేస్ట్ అవుతా. సరిపోతాయి రాదు, తెంపకు. ఎక్కువ తెంపకంటే సంచి అద్దు. బొబ్బరికాయలు ఇంట్లో ఉన్నాయి, ఆమె తెచ్చిచ్చింది. నువ్వు కోత వస్తుంది, ఉండు. మేము ఇంటికి పోతాం ఇక, ఉండు. నేను తీసుకెళ్తాను వాళ్ళ ఇంటికి, వాళ్ళ ఇంటి నుంచి స్కూల్కి పోయి టిఫిన్ రా నువ్వు. పదండి, నువ్వు ఫస్ట్ బా అన్న. ఆమె ఉండని రా అంటే ఇంటలేవు కదా. మేము పోతాం ఇక మెల్లగా. మంకీస్ వస్తాయి కదా తీసుకెళ్తే. అద్దురా, అట్టిగా తెంపాకరా. ప్రేమ అన్నయ్య నువ్వు ఎక్కువ తెంపకన్నా కదా. అద్దు రేపు ఎల్లుండి వీటితో అద్దు, అట్టిగా వేస్ట్. అట్లా అంటలేదురా, అట్టిగా వేస్ట్ అవుతాయి అంటాను. రేపు మళ్ళీ ఫ్రెష్ తీసుకోవచ్చు కదా అంటాను. ఇది తెంపుతా అన్నాడు. అర్థం చేసుకుంటాడు అన్నమాట. అన్నయ్య అన్నయ్య
ఇగో ఎక్కిరిస్తాను చూసిండ్రా ఫ్రెండ్స్ మమ్మల్ని. ఉన్నది ఇంకా నువ్వు కొయ్యాక రాబేటా ఇటు మంది వేయలేవా నువ్వు అన్న చెల్లెలి పచ్చడి పెట్టేదానికి తీసుకెళ్దామా తర్వాత తీసుకొస్తాం మరి ఇప్పుడు బాగా వజ్జన అవుతుంది పండినది ఉంటే ఒకటి తీసుకెళ్దాం సరే చూద్దాం. మొత్తుకోకండి చూడండి. తోడుందిలే ఇది పండింది ఒకటైతే పండింది దొరికింది మా అన్నగారికి దొరుకుతుంది కదా ఒక్కడికి కూడా దోసకాయలు వెతుకుతున్నాడు మీ అన్నయ్య. ఒకటి ఉన్నది ఇంట్లో. ఇదిగోండి ఫ్రెండ్స్ మబ్బు అవుతుంది, వర్షం వస్తుంది. మబ్బు అయింది, వర్షం వస్తుంది. వెళ్దామా ఇక? దొరుకుతలేవా? ఇది ఒక్కటి దొరికింది కాదు బుడంకాయ దోసకాయ చాలా గిడ ఒకటి ఉన్నది పెద్దది దోసకాయ. ఇది పడేసింది, ఇది కులిపోయింది అనుకుంటా, మంచిగా లేదు. వెళ్దామా? ఇదిగోండి పండింది, పడేసింది. ఇక కాస్తున్నాయి బాగా, అందుకని వేస్ట్ చేస్తున్నారు. వాల్యూ ఉండదన్నమాట ఎక్కువ ఉంటే. కొనుక్కొని తింటే అప్పుడు తెలుస్తుంది.